హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో ఉన్నటువంటి ఈ యొక్క సెక్షన్ 87A అయితే ఉందో ఇది ట్యాక్స్ రిబేట్ గురించి అయితే మనకు చెప్తుంది. సో ఈ ట్యాక్స్ రిబేట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో గైస్, ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సెక్షన్ 87A గురించి, రిబేట్ గురించి. సో ఇది ఇన్ఫర్మేషన్ చూసే ముందు ఫస్ట్ అయితే మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మీద చూసినట్లయితే మనకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇది ఇండివిజువల్ అనమాట. బిలో ఏజ్ 60 years ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 6 lakhs ఉంది, 6,50,000 ఉంది. అదేవిధంగా ఈ యొక్క పర్సన్కి సెక్షన్ 80C అంటే చాప్టర్ 6A డిడక్షన్ కూడా ఉంది 1,50,000 వరకు. సో 6,50,000 నుంచి ఈ యొక్క 1,50,000 తీసేస్తే టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 5 lakhs అయితే టోటల్ ఇన్కమ్ ఉంది. సో అంటే ఒక ఇండివిజువల్కి 5 lakhs ఇన్కమ్ అంటే 5 lakhs లేదంటే 5 lakhs బిలో ఇన్కమ్ ఉన్నటువంటి ఒక ఇండివిజువల్కి ఈ యొక్క రిబేట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం సెక్షన్ 87A అనేది ఇది అప్లికేబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు అయితే అబ్జర్వ్ చేస్తే సో 5 lakhs ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్నటువంటి ఇండివిజువల్కి నార్మల్గా ట్యాక్స్ ఎంత ఉంటుందంటే 5% ఉంటుందన్నమాట. అంటే 2,50,000 నుంచి 5 lakhs వరకు ఒక ఇండివిజువల్కి 60 years ఏజ్ ఉన్నటువంటి ఇండివిజువల్కి 5% ఇన్కమ్ అంటే 12,500 రూపీస్ యాక్చువల్గా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఇండివిజువల్ 60 years బిలో ఎవరైతే ఉంటారో. అయితే ఇక్కడ మనకు రిబేట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ అప్లికేబుల్ అవ్వడం వల్ల మనం ఈ మ్యాక్సిమం 12,500 రూపీస్ వరకు కూడా మనం అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈ విధంగా క్లెయిమ్ చేసుకున్నట్లయితే మనం ట్యాక్సబుల్ పేమెంట్ ఎంత ఉంటుందంటే నిల్ అనమాట, జీరో. మనం గవర్నమెంట్కి ఎటువంటి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఇది చెప్పేది అదే అనమాట. అంటే ఒక ఇండివిజువల్ బిలో 60 years ఏజ్ ఉన్నటువంటి ఒక ఇండివిజువల్కి ఇన్కమ్ అనేది 5 lakhs కంటే బిలో ఇన్కమ్ ఉన్నటువంటి ఒక ఇండివిజువల్కి యాక్చువల్గా తను పే చేయాల్సిన ట్యాక్స్ అయితే 12,500. బట్ ఈ రిబేట్ కాన్సెప్ట్ వల్ల 12,500 రూపీస్ అనేది మనకు డిడక్షన్ అంటే క్లెయిమ్ చేసుకుంటే మనకు ట్యాక్స్ పేబుల్ అనేది జీరో అనమాట. అంటే ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనకు ఈ యొక్క రిబేట్ 87 ఏదైతే ఉందో సెక్షన్ ఇది మనకు చెప్తుందనమాట. సో ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే రిబేట్ అండర్ సెక్షన్ A 87 helps taxpayers reduce their ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. సో ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసాం కదా, 12,500 రూపీస్ అనేది మనకు ఈ యొక్క సెక్షన్ 87A అప్లికేబుల్ అవ్వడం వల్ల మనకు అక్కడ 12,500 రూపీస్ సేవ్ అయింది. మన గవర్నమెంట్కి నిల్ ట్యాక్స్ అనమాట, నిల్ ట్యాక్స్ పే చేయడం అనేది జరిగింది. సో యూ కెన్ క్లెయిమ్ ద సాట్ రిబేట్ ఇఫ్ యువర్ టోటల్ ఇన్కమ్ ఈజ్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. అంటే ఒక ఇండివిజువల్ యొక్క వ్యక్తి యొక్క ఇన్కమ్ అనేది ఈ డిడక్షన్ తర్వాత ఆఫ్టర్ 6A డిడక్షన్స్ తర్వాత డిడక్షన్ తర్వాత అతని ఇన్కమ్ అనేది 5 lakhs కంటే ఎక్సిడ్ అవ్వద్దు. అటువంటి సిచ్యువేషన్లో 5 lakhs ఎక్సిడ్ అవ్వని సిచ్యువేషన్లో ఈ సెక్షన్ 87 అనేది అప్లికేబుల్ అవుతుంది. సో మనకు అప్లికేబుల్ అవుతుంది. మనం ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ పేమెంట్ ఉంటుందో దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే చెప్తున్నారు. సో యువర్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ బికమ్స్ నిల్ ఆఫ్టర్ క్లెయిమింగ్ ద రిబేట్ అండర్ సెక్షన్ 87 సో ఇది. సో 5 lakhs బిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ 5 lakhs బిలో ఉన్నట్లయితే తను 12,500 రూపీస్ యాక్చువల్గా పే చేయాలి నార్మల్గా అయితే. బట్ ఈ రిబేట్ కాన్సెప్ట్ అప్లికేబుల్ అవ్వడం వల్ల తను జీరో అనమాట, ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది గైస్, ఇది మన రిబేట్ 87 గురించి అయితే కొంత ఓవర్. సో గైస్, మనం ఫర్దర్గా ఇంకా ట్యాక్స్ గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడదాం. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.